కోటబొమ్మాలి మండలం కురుడు పంచాయతీ చౌదరి కొత్తూరు గ్రామంలో వైసీపీ నాయకుల దౌర్జన్యం. పక్కా రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తి ఇంటి స్థలాన్ని అదే ఊరికి చెందిన వేరొకరు బలవంతంగా దోచుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్పంచ్ భూ కబ్జాదారులకు అండదండలుగా నిలిచి ప్రోత్సాహం. స్థలంపై సర్వహక్కులు ఉండి తన తల్లి ఆరోగ్య అవసరానికి అమ్ముకోలేని బాధితుడు. ప్రస్తుత ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ కలిసి సదరు వ్యక్తికి డబ్బులు ఇస్తేనే నీ స్థలం అమ్ముకోగలవంటూ హితబోధ. సర్పంచుల అండదండలతో బాధితుడిని బెదిరించి స్థలంలో అరటి మొక్కలు నాటి తీస్తే చంపేస్తామని బెదిరింపులు. న్యాయం చేయాల్సిన స్థానిక సర్పంచ్ తన స్థలాన్ని ఆక్రమించడానికి సదరు వ్యక్తికి సహాయం చేస్తుండటంతో ఏం చేయాలో ఎవరికి చెప్పాలో తెలియక మీడియాను ఆశ్రయించిన బాధితుడు. తెలవలేసి వాళ్ళతోనే నిలబడి ఒక ఐదారు వ్యక్తులు ఉండి దొరగారు ఉండి ఎక్కడేమో ఇంటి మొక్కలు పెట్టింది సార్. నాకు అంత కొట్టడానికి చూశారు సార్. నేను జడిసిపోయి భయపెట్టి రాలేదు. నా అబ్బాయి ఏమో జాబ్లో ఉన్నాడు, నేనేమో నాకు ఎవరు లేరనేసి నాకు ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి చేశారు. ఇగో మన వీడియో వాళ్ళకి వచ్చి నేను ఒకసారి నమస్కారం చేసి వాళ్ళకి సహకారం కోరినాను సార్. వచ్చారు నా గురించి గవర్నమెంట్ దీన్ని సహకరించారు సార్. మరి దానికి న్యాయం ఇప్పించాలి, లేకపోతే నాకు ప్రాణహాని చేతురు. ఇంకా నేను ఎవరు లేరు నాకు. ఈ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. ఈ పేపర్స్ కూడా ఉన్నాయి. డాక్యుమెంట్స్ పనికిరావు అనేసి నీకు ఎవరు ఇచ్చాడు ఈ డాక్యుమెంట్స్, ఇదే పంచాయతీ డాక్యుమెంట్స్ పనికిరావు అని చెప్పారు సార్. అంతే మేము కనీసం మేము ఎలాగ ఇంటికి వెళ్ళిపోయాను సార్. నాకు భయంగా ఉంది సార్. మీరు ఎవరైనా ఆదరిస్తారో కోరుతున్నాను సార్. మా ఆయన ఇల్లు కొన్నాడు. మా కుటుంబంకి ఇల్లు లేదు. కుటుంబం నలుగురు కుటుంబం పెద్ద కుటుంబం అయినారు. ఇంత కొద్ది జాగా కొన్నాము. ఆ జాగా ఇప్పుడు 55 సంవత్సరాలు అయింది మేము కొన్నాము. 55 సంవత్సరాల కాండి ఎవరు అడిగిన వాళ్ళు లేరు. ఈ పొద్దు అమ్మేస్తాను, నాకు ఎవరు పెంచిన వాళ్ళు లేరు కదా అనేసి నేను అమ్మ చూపుతాను బాబు. ఆయనకేమో ఇప్పుడు నాదే నేను కేరే వాళ్ళు వచ్చి పంతం పొడుస్తామంటారు. అంటి మొక్కలు అక్కడ వేసినారు. అంటి మొక్కలు వేయించాను పొద్దుట్లేసి. దూరం మాకేం తెలియదు బాబు, మాకు భయం మేము వచ్చినాము అన్నాను.